మాధవీలతపై దాడి కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదైంది. మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవీలతపై దాడి చేయడానికి యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ యాసిర్ అర్పాద్ ప్రయత్నించారు. మాధవీలత కారులో వెళ్తుండగా వెంటపడి ఎంఐఎం నాయకులు దాడి చేయబోయారు. బీబీ బజార్లో దాదాపు 100 మంది ఎంఐఎం నాయకులు మాధవీలతను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాధవీలతపై దాడి కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదైంది. మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవీలతపై దాడి చేయడానికి యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ యాసిర్ అర్పాద్ ప్రయత్నించారు. మాధవీలత కారులో వెళ్తుండగా వెంటపడి ఎంఐఎం నాయకులు దాడి చేయబోయారు. బీబీ బజార్లో దాదాపు 100 మంది ఎంఐఎం నాయకులు మాధవీలతను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాధవీలతపై దాడి కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదైంది. మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవీలతపై దాడి చేయడానికి యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ యాసిర్ అర్పాద్ ప్రయత్నించారు. మాధవీలత కారులో వెళ్తుండగా వెంటపడి ఎంఐఎం నాయకులు దాడి చేయబోయారు. బీబీ బజార్లో దాదాపు 100 మంది ఎంఐఎం నాయకులు మాధవీలతను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇట్లా మంది వస్తారా? మాధవీలతపై దాడి కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదైంది. మాధవీలత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవీలతపై దాడి చేయడానికి యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ యాసిర్ అర్పాద్ ప్రయత్నించారు. మాధవీలత కారులో వెళ్తుండగా వెంటపడి ఎంఐఎం నాయకులు దాడి చేయబోయారు. బీబీ బజార్లో దాదాపు 100 మంది ఎంఐఎం నాయకులు మాధవీలతను ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఆ మాధవిలత ఏదైతే 13వ రోజు లోక్సభ పోలింగ్ సందర్భంగా తను ప్రచార నిమిత్తం అటు పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఏ రకంగా ఉంది పరిస్థితి అని సమీక్షించినప్పుడు బీబీ బజార్ ప్రాంగణంలో తన పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ సరళిని పరిశీలించినందుకు వెళ్ళినప్పుడు అక్కడ 100 మంది ఎంఐఎం కార్యకర్తలు ఒక్కసారిగా బీబీ బజార్ చౌరస్తాలో మాధవిలత వాహనాన్ని చూసినటువంటి వెంటనే ఇమ్మీడియట్గా వీరందరూ కూడా మాధవిలత పైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, వాహనాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడము, దాంట్లో ఉన్నటువంటి మాధవిలతను హెచ్చరించి బెదిరించి అంతు చూస్తామంటూ కూడా ఈ రకంగా తమ బీజేపీ అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహమ్మద్ నసీం అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థికి చెందినటువంటి ఫాలోవర్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో అనేక సెక్షన్లని మెన్షన్ చేస్తూ మాధవిలతని భయభ్రాంతులకు గురి చేయడము, వెంటపడము, వాహనాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ కేసు నమోదు తెలుస్తుంది. ముఖ్యంగా యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి యాసిర్ అరఫత్ నేతృత్వంలోనే ఈ ఘటన జరిగే ప్రయత్నం జరిగింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా 4గురికి మించి అక్కడ గ్యాదర్ అవ్వకూడదని తెలిసినప్పటికీ ఆ వైపుగా అసదుద్దీన్ ఓవైసీ వస్తా ఉన్నాడంటూ కూడా వందలాది మందిగా ఫాలోవర్స్ అక్కడ గ్యాదర్ అయ్యి అసదుద్దీన్ అక్కడ వచ్చినటువంటి వెంటనే మాధవిలత కూడా తన విధి నిర్వహణలో భాగంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించేటువంటి టైంలో అసదుద్దీన్ ఆ ప్రాంగణం నుంచి మాధవిలత ఇద్దరు ఎదురెదురు పడినటువంటి ఘటన జరిగింది. పోలీసులకు ఈ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 147 అక్రమంగా మాధవిలత ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించి ఇంతమందిని గ్యాదర్ చేయడము, 506, 509 బలవంతంగా బెదిరింపులకు గురి చేయడము, 149 వెంటబడి డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో సమీర్ ఎంఐఎం నాయకులు ఈ వెంటబడి ఈ రకంగా తమ అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసినట్టు కూడా మొగల్పుర పోలీసులు ఈ ఫిర్యాదు అందజేయడము, మొగల్పుర పోలీసులు వారి పరిధి కాకపోయినా భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ ఎఫ్ఐఆర్ ని భవానీనగర్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. 41 సిఆర్పిసి కింద యాసిన్ అరఫత్ కు నోటీసులు జారీ చేసి పిలిపించి ఆ రోజు ఎంతమంది ఎంఐఎం నాయకులు దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నారు, ఎందుకోసం గ్యాదర్ అయ్యారు, ఫిర్యాదుదారుడు చాలా క్లియర్ గా దాంట్లో పోలింగ్ జరిగేటువంటి క్రమంలో వందలాది మందిగా ఎంఐఎం ఫాలోవర్స్ అంతా కూడా బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ టైంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయకూడదని తెలిసినప్పటికీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు యాసిర్ అరఫ్ అండ్ ఎంఐఎం నాయకులు అంటూ కూడా ప్రధానంగా నసీం అనే వ్యక్తి ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఆ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసి మాధవిలత పోలింగ్ బూత్ ని పరిశీలించేటువంటి టైంలో వచ్చినప్పుడే ఈ ఎంఐఎం టీం అంతా అసదుద్దీన్ ఓవైసీ పేరుని దాంట్లో మెన్షన్ చేసి అసదుద్దీన్ ఓవైసీ పైన యాసిర్ అరఫత్ పైన లీగల్ గా చర్యలు తీసుకొని బాధితురాలకి న్యాయం చేయండి అనే ఉద్దేశంతో అసదుద్దీన్ ఓవైసీ పేరుని మెన్షన్ చేసి యాసిర్ అరఫత్ పేరుని మెన్షన్ చేసి మొత్తం 100 మంది పేర్లను అన్నోన్ పేర్ల కింద ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా సమీర్ అనే వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపడతా ఉన్నారు. 5 సెక్షన్ల ఐపీసీ కింద కేసు నమోదు చేసి కేసును దర్యాప్తు చేపడతా ఉన్నారు. బీబీ బజార్ ఆ ప్రాంగణంలో జరిగినటువంటి ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ఇప్పటికే వివిధ టీవీలో ప్రసారమైనటువంటి వీడియోలను స్వీకరించి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వీడియోలను సైతం పరిశీలన చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, మాధవిలత అటువైపుగా వస్తుందని ఎంఐఎం నాయకులకు ముందుగా సమాచారం ఇచ్చింది ఎవరు, అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ఉండి అంతకు ముందే వెళ్లడం జరిగింది. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకే యాసిర్ అరఫత్ మరియు ఎంఐఎం నాయకులు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారా, భయభ్రాంతులకు గురి చేసి మాధవిలతను అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ నసీం అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు నమోదు చేస్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా బీబీ బజార్ ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వందలాది మందిగా మాధవిలత వాహనాన్ని వేటాడి తనపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి మాధవిలత ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా అదే చౌరస్తా వాహనం దిగి తన వైప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మధ్యలో నిలబడి
ఎన్నికల కమిషన్ అధికారులకు ఫోన్ చేయడము, పోలీసులకు సమాచారం ఇవ్వడము, అదే ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతోంది, ఎలా వీరు నాపై అటాక్ చేయడానికి వస్తా ఉన్నారంటూ వీడియోలు కూడా తనే స్వయంగా కారులో నిలబడి చిత్రీకరించడము, రోడ్డుపై నిలబడి వాహనాలని, ఆ వ్యక్తుల యొక్క కదలికల్ని, వ్యక్తి యొక్క ప్రవర్తనని కూడా అన్నిటిని కూడా ఫోన్ ద్వారా చిత్రీకరిస్తూ అక్కడ ధైర్యంగా నిలబడి ఏం చేస్తారో ఇప్పుడు మీ ఏరియాలోకి వచ్చి నిలబడ్డాను, మీరేమైనా చేయాలనుకుంటే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి చేయండి అంటూ కూడా ఆ రకంగా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడింది. ఇదంతా ఎన్నికల అమల్లో ఉంది కాబట్టి అక్కడ పోలీసులు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పసిగట్టి ఎక్కడికక్కడ చెదరగొట్టారు కానీ లేకపోతే పెద్ద మొత్తంలో ఈ అంశం తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు మాధవిలత వెంట Y+ కేటగిరీ సెక్యూరిటీ సిబ్బంది, సిఆర్పిఎఫ్ బలగాలు, వెంట గన్మెన్స్, అక్కడ తన ఫాలోవర్స్, బీజేపీ వర్కర్స్ ఉండడము, ఒక పక్క అసదుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ కుటుంబ సభ్యుడైనటువంటి అర్ఫాత్, యాసిన్ అర్ఫాత్ అక్కడే ఉండడము, ఎంఐఎం వందలాది మందిగా ఉండడము. ఒకవేళ టైంకి పోలీసులు అక్కడ రీచ్ అవ్వకపోతే మాత్రం ఒక మతానికి చెందినటువంటి ఘర్ష అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండు పార్టీల మధ్య పెద్ద మొత్తంలో వివాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇమ్మీడియట్ గా ఇద్దరిని కూడా చెదరగొట్టి, మాధవిలకు ఒక అభ్యర్థి కాబట్టి తను పోలింగ్ బూత్ ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంటుంది. ఆ రకంగానే ముందుకు వెళ్తున్నప్పుడు ఎంఐఎం నాయకులు అడ్డుకొని, ఎంఐఎం నాయకులు మాధవిలతని తరిమిగొట్టి వాహనాన్ని ధ్వంసం చేసి అక్కడగా మాధవిలతకి పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంత రిస్క్ చేసి ఎంఐఎం నాయకులు ఇలా వ్యవహరించారనే దానిపై కూడా నసీం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి 41 CRPC కింద నోటీసులు అందజేసి వీరందరినీ కూడా పిలిపించి అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో మొగల్పూర పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కనిపించలేదా? న్యాయం ఇట్లా మంది వస్తారా?